క్రీస్తులాదరణ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీ గృహాల్లోనికి రావడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. ఈ కార్యక్రమాలు మీకు మీ కుటుంబానికి దీవెనకరంగా ఉన్నాయని కూడా మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మంచిది, వాక్యం ధ్యానించుకుందాం. వాక్యం ధ్యానించుకునే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, మీకు వందనం చెల్లిస్తున్నాం నాయన. మీ వాక్యం ధ్యానించబోతూ ఉండగా ప్రతి బిడతో సూటిగా మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ దినమున ప్రత్యేకంగా మీతో పంచుకోవడానికి ఎంచుకున్న లేఖన భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ప్రియులారా, ఈ మాట వినగానే చాలామందికి ఆహా, కోపం గురించి చెప్పబోతున్నారా అన్నట్లుగా ఆలోచిస్తున్నారు కదూ. నిజమే ప్రియులారా, కోపము అనే అంశాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మీతో పంచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. కోపము అనే మాట సర్వసాధారణంగా అనేకులు వచిస్తూ ఉంటారు. యాంగర్ అనే మాటను ఇంగ్లీష్లో మనం దీన్ని అంటూ ఉంటాం. కోపము అనగానే చాలామందికి నాకు కోపం లేదు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియులారా, గమనించండి, కోపము అనేది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరిలో ఉంటుందండి. కోపం లేదు అనే వాళ్ళని పరీక్షిస్తే వెంటనే వాళ్ళకి కోపం వస్తుంది. ఏంటి, ఎలా కోపం వస్తుందని అంటారా? ఒక మాటని ఏంటి చెప్పు నాకు వినిపించలేదు, మరలా చెప్పు అని అంటే 4వసారో 5వసారో చెప్పడానికి చిరాకు మొదలవుతుంది. అనగా ఆ చిరాకే కోపముతో ఆరంభమవుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఈ లోకములో మనుషులుగా జీవిస్తున్నాం గనుక మనకి సాధారణంగా కోపం అనేది సాధారణంగా ఉంటుంది. కానీ ఆ కోపము ఉండవలసినంత కంటే అధికంగా ఉంటే అది పాపంగా మారుతుంది. అందుకే దేవుని వాక్యం క్లియర్గా మనకి చెప్తోంది, సూర్యుడు ఉదయించినప్పుడు లేక ఉదయకాలం ఒకవేళ ఎవరి మీదనైనా నీకు కోపం కలిగితే ఆ సాయంకాలానికే ఆ కోపము కూడా సూర్యుడు అస్తమించే సమయానికి కోపము మరి అయిపోవాలి. అది నీలో ఉండకూడదు. ఒక రాత్రి కోపం గనక ఒక వ్యక్తి మీద నీలో నిద్ర చేస్తే ఆ కోపము ద్వేషంగా మారిపోతుంది. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఒక పిండి ఉందనుకోండి, ఒక రాత్రి అది నిల్వ చేస్తే అది పులిసిపోతుంది. పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఒక రాత్రి బయట ఉంచితే అది పులిసిపోతుంది. అలాగే కోపం ఒక రాత్రి నీలో నిద్ర చేస్తే అది పాపంగా మారిపోతుంది. ఎలా పాస్టర్ గారు కోపం మరి పాపంగా ఎలా మారిపోతుంది అని అంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు కోపమునకు ఆరంభం ఏంటి అనగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. గమనించండి, నొప్పించినట్లు ఎవరైనా నీతో మాట్లాడితే ఆ నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. మృదువుగా మాట్లాడితే ఎంత క్రోధముతో ఉన్నవారైనా నెమ్మదిగా అయిపోతారు. మెత్తనితనం, మృదుత్వం వారికి వచ్చేస్తుంది. గమనించండి, ఈరోజు నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. అనగా కోపము ఎలా ఆరంభమవుతుంది అనగా లేఖన ఆధారంగా నొప్పించు మాట ద్వారా కోపము కలుగుతుంది. ఆ కోపములో నుంచి ఆవేశం వస్తుంది. ఆ ఆవేశములో నుంచి దుర్భాష వస్తుంది. ఆ దుర్భాషలో నుంచి ద్వేషం వస్తుంది. ఆ ద్వేషములో నుంచి పగ వస్తుంది. ఆ పగలో నుంచి అసూయ వస్తుంది. ఆ అసూయలో నుంచి నింద వస్తుంది. ఆ నిందలో నుంచి అపహాస్యం వస్తుంది. ఆ అపహాస్యంలో నుంచి నరహత్యాను పాపం వస్తుంది. గమనించండి, అందుకే మ్యాథమెటిక్స్ ఫార్ములా లాగా చెప్పాలంటే కోపము అనేది దానికి మూలం నొప్పించు మాట. నొప్పించు మాట ప్లస్ కోపము ప్లస్ ఆవేశము ప్లస్ దుర్భాష ప్లస్ ద్వేషము ప్లస్ పగ ప్లస్ అసూయ ప్లస్ నిందించుట ప్లస్ అపహాస్యము ఈజ్ ఈక్వల్ టు నరహత్య. నిజమే,
కోపం యొక్క పర్యవసానం అంతిమంగా నరహత్యయే. ఎలాగున్న చెప్పగలరు పాస్టర్ గారు అని అంటే, లేఖనములో పలు పర్యాయాలు మనం చూస్తూ ఉంటాం. వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. మొదటి కుటుంబంలో ఆదాము హవ్వలకు కలిగినటువంటి ఇరువురు కుమారులు కయీను హేబేలు. ప్రియులారా గమనించండి, ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనంలో మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కయీను కోపము. దేవుడు కయ్యూను యొక్క అర్పణను అంగీకరించని కారణం చేత కయ్యూనుకు కోపం కలిగింది అని వాక్యం సెలవిస్తోంది. ఆదికాండం 4వ అధ్యాయం 5వ వచనం. కయ్యూనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకొనవా అని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ప్రియులారా, మొదటి కుటుంబంలోనే కోపము అనేది ప్రవేశించింది. కయ్యూనుకు కోపం కలిగింది, దేవుడు నా అర్పణ అంగీకరించలేదు అని. వెంటనే దేవుడు అంటున్నాడు, నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు, నువ్వు మంచి క్రియ చేయలేదు గనుక ఇది మంచిది కాదు అన్నాడు. కానీ ఆ కోపము అతనిలో నిలిచిపోయింది. ఆ కోపము అతనిలో నిలిచిపోయిన కారణం చేత ఆ కోపాన్ని ద్వేషంగా మార్చుకొని, పగగా మార్చుకొని, అసూయగా మార్చుకొని, అపహాస్యంగా మార్చుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, అంతిమముగా ఆ కోపము అతనిలో నిల్వ ఉండడం వల్ల అతడు తన యొక్క తమ్ముడైన హేబేలును హతమార్చి తన కోపమును చల్లార్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనగా కోపము యొక్క పర్యవసానం అంతిమముగా నరహత్య. ఆది కుటుంబములోనే తోడబుట్టినటువంటి తన యొక్క అన్న చేతుల ద్వారా కోపముకు మరి నరహత్య అనేటువంటి పరిస్థితికి గురి అయిపోయినట్లుగా మనం చూస్తున్నాం. సొంత అన్న తమ్ముణ్ణి చంపివేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, కోపం అనేది మంచిది కాదు అని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తోంది. కోపము నీలో నిల్వ ఉండడం ద్వారా ద్వేషము, పగలు, ప్రతీకారాలుగా మారి చివరికి చేయరాని కార్యం చేయడానికి అది నిన్ను ముందుకు బలవంతం చేస్తుంది. అందుకే కోపం అనేది నీ కాళ్ళ కింద అణిగి పెట్టుకొని ఉండాలి తప్ప, నీ కాళ్ళ కింద త్రొక్కి పెట్టాలి తప్ప కోపాన్ని తలకి ఎక్కనియకూడదు అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలామంది చిన్నతనంలో మరి కొన్ని సంవత్సరాల క్రితం ఒక పాఠ్య పుస్తకాలలో ఒక శతకాన్ని, ఒక పద్యాన్ని చదువుతూ ఉంటారు. దానిని సుమతి శతకం అంటారు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయా చుట్టంబౌ అని అంటారు. అవును, తన కోపమే తనకు శత్రువు. నిజమే ప్రియా దేవుని బిడ్డలారా, నీవు కోపంతో ఏదో ఒక దినాన మరి చేయరాని పని చేసావు, తర్వాత ఎంత పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు. ప్రియులారా గమనించండి, ఒక త్రాగుబోతు భర్త మాటికి త్రాగి అతడు కుటుంబంలో వేధిస్తూ ఉన్నాడు. ఒక దినాన నేను ఆ గృహానికి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయింది. ఏమైంది బ్రదర్ ఇది అని అంటే అతడు సిగ్గుతో తలదించుకుంటున్నాడు, ఏం మాట్లాడటం లేదు. ఏదో పగిలింది అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, త్రాగిన మత్తులో అతడు తన చేతిలో ఉన్న దాన్ని తీసి ఇసిరివేయగా ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ పగిలిపోయింది. మరొక దినాన మరొక కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకుని వెళితే ఒక సహోదరి ఆ ఇల్లాలు తన నొసట గాయం అయ్యింది. ఆ గాయానికి ఆమె బ్యాండేజ్ వేసుకొని ఉంది. ఏమైంది సిస్టర్ అంటే, ఏం కాలేదు బ్రదర్, పడ్డాను అని అంటుంది, ఏదో తగిలింది అని అంటూ ఉన్నారు. మరలా తీరా కొంతకాలానికి తెలిసింది ఏంటంటే, తన భర్త కోపంతో ఒక దెబ్బ కొట్టగా ఆ నొసట గాయం, కుట్లు పడ్డాయి. ఎప్పుడు ఎవరు చూసినా అయ్యో సిస్టర్, ఈ మంచి ముఖం మీద ఈ పైన ఈ గాయం ఏంటి అని అంటే ఆమె ఏం చెప్పగలదు? తన భర్త యొక్క కోపం అని చెప్పగలదా? నిజమే, కొందరి కోపాలు, కొందరి ఆవేశాలు ఇక మరుపు రాని కొన్ని గుర్తులను తీసుకొచ్చేస్తూ ఉంటాయి. అందుకే కోపము మన కాళ్ళ కింద అనగద్రొక్కబడి ఉండాలి అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి కోపములో పాపం దాగి ఉంది. ఈ కోపము అనేది పాపానికి మూలమైనదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం 20వ వచనంలో చూస్తే, కోపించుటకు నిదానించాలి అని వాక్యం సెలవిస్తుంది. కోపపడద్దు, తొందర
తొందరపడి కోప్పడొద్దు. కోపించడానికి నిదానించండి. కోపం సాధారణమే, కానీ తొందరపడి ఆతురపడి కోపపడడం మంచిది కాదు. అంతేకాదు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని వాక్యం సెలవిస్తోంది. దేవుని ఉద్దేశాలు నీ కోపం ద్వారా నీ జీవితంలో నెరవేరకుండా నువ్వు అడ్డుకుంటూ ఉన్నావు. కనుక ప్రియ సోదరి, ప్రియ సోదరుడా, ఎవరి మీద కోపపడుతున్నావు? ఎందుకు కోపడుతూ ఉన్నావు? కొద్దిగా ఆలోచించు, కొంచెం మౌనం వహించు. నీ కోపాన్ని చల్లార్చడానికే ఈరోజు ఈ వాక్యాన్ని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, ఆతురపడి కోపపడవద్దు, అట్టి ఆతురపడి కోపపాడు వాడు బుద్ధిహీనుడు అని వాక్యం సెలవిస్తుంది. ఆతురపడి కోపపడడం మంచిది కాదు. పరిస్థితిని తెలుసుకో. గద్దించడం మంచిదే. ఎవరినైనా గద్దించాల్సి వస్తే ఆవేశంతో, రౌద్రంతో కాదు, కానీ సాత్వికంతో శిక్షించాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తోంది. కాబట్టి కొంతమందికి కోపం వస్తే అందమైన వారి ముఖం కూడా వికారంగా అయిపోతుంది. ఎప్పుడైనా మీరు కోపం అధికంగా ఉందనుకోండి, ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళండి, అందమైన మీ ముఖం వికారంగా మారిపోతుంది. కాబట్టి కోపపడవద్దు, ఓపిక తెచ్చుకోనండి, సహనం కలిగి ఉండండి. ఈ మాటలు చెప్పడం సులువే పాస్టర్ గారు, మరి మా కుటుంబంలో వస్తున్న ప్రతి పరిస్థితికి మీకేం తెలుసండి అని అంటారా? నీ పరిస్థితి ఏదైనా దేవుని వాక్యం ఈరోజు నీకు సెలవిస్తోంది. మొదటిగా కయీను కోపము నరహత్యకు దారి తీసింది. చివరికి అతడు దేశదిమ్మరిగా, శాపగ్రస్తుడిగా మారిపోయాడు బికాజ్ ఆఫ్ హిస్ యాంగర్. ప్రియా దేవుని బిడ్డ, నీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, నీ కోపమే నీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని భయపడి నీవు కోపాన్ని తగ్గించుకో. చాలామంది అంటారు, నాకు చాలా కోపం అండి అని అంటారు. అదొక డిగ్రీ కాదు సహోదరుడా, అదొక క్వాలిఫికేషన్ కాదు, అదొక బలహీనత. నీలో అధిక కోపం ఉన్నందుకు నీవు సిగ్గుపడాలి. ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఆ కోపం ఒక పూట నీలో నిల్వ చేస్తే, ఎవరి మీదనైనా కోపాన్ని పెంచుకుంటే అది మంచిది కాదు. సో మొదటిగా కయీను కోపము ద్వారా నరహంతకుడుగా మారిపోయాడు. రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలోకి మనం వెళితే ప్రియా దేవుని బిడ్డలారా, మొదటి వచనం నుంచి మనం చూస్తాం. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయంలో అమ్నోను అనేటువంటి ఒక వ్యక్తి, దావీదు యొక్క కుమారుడు ఉన్నాడు. ఈ అమ్నోనుకి విపరీతమైనటువంటి కోరిక కలిగింది. అది క్రమమైన కోరిక కాదు. ఏంటంటే తన చెల్లి అయిన తామారుతో పాపం చేయాలనే కోరిక కలిగింది. అయితే అది సబబు కాదు